దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గత కొన్ని వారాలుగా దావీదు భక్తుని యొక్క జీవితాన్ని మనం స్టడీ చేస్తున్నామండి. దేవుడు దావీదుని అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడు. సాధారణమైనటువంటి గొర్రెలు కాచుకునేటటువంటి స్థితిలో నుంచి సైనికుడుగాను, సైన్యాధిపతిగాను, రాజుగాను, చక్రవర్తిగాను, సామ్రాట్టుగాను దావీదు భక్తుని దేవుడు స్థిరపరిచినట్లు మనము చూస్తామండి. అంచెలంచెలుగా దేవుడు దావీదుని అభివృద్ధి చేశాడు, ఆశీర్వదించాడండి. దావీదుని దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటి? ఆయనలో ఉన్న గుణలక్షణాలు మనం చూసాం. ఆయన యొక్క జీవన విధానం ఎలా సాగింది, ఎలా ఆయన తన జీవితాన్ని దేవునికి ఇష్టకరంగా నడిపించుకున్నాడు అని మనం పరిశీలన చేసుకుంటూ దాంట్లో నుంచి కొన్ని పాఠాలు మనము నేర్చుకుంటున్నాం. ఈ దినము దేవుడు దావీదు భక్తుడికి ఇచ్చినటువంటి మరొక మంచి లక్షణం ఏంటంటే మంచి స్నేహశీలి, మంచి ఫ్రెండ్షిప్ చేసేటటువంటి నేచర్ కలిగినటువంటి వాడు దావీదండి. అందరితో స్నేహభావంగా ఉండేటటువంటి వాడు దావీదు. చూద్దాము లేఖన భాగము. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనము చూస్తే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది. పేజీ నంబర్ 239 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలం. దావీదు సౌలుతో మాట్లాడినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతను వెళ్ళనీయక సౌలు అతను చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతను ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, దయగల ప్రభువా, మీకు వందనాలు. గడిచిన కాలం అంతా మీ రెక్కల మట్టును దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయం ప్రభువా మీరు ఇచ్చి ఉన్నారు తండ్రి. దావీదు భక్తుని జీవితంలో మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, అతని ప్రవర్తన విధానము, గుణలక్షణాలు, అతని జీవిత బయోగ్రఫీని మొత్తం మేము స్టడీ చేస్తుండగా మీ కృప ఉంచండి. నిలుచున్నవాడు బలహీనుడు, ఒట్టివాడు అల్పుడు, మట్టివాడు నిష్ప్రయోజకుడయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తిని అనుగ్రహించి మాకు కావలసినటువంటి మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడంట. అదేవిధంగా దావీదు కూడా యోనాతానుని స్నేహితుడిగా ఎంచుకున్నాడండి. మీరు తర్వాత పరిశుద్ధ గ్రంథం అంతా చదువుకుంటే వారి నిబంధనలు చేసుకుంటాం, ఒకరికొకరు ఆదరించుకోవటం, స్నేహించడం. నా స్నేహితుడు యోనాతాను, నీ మీద నాకున్న ప్రేమ స్త్రీలు పురుషుని మీద చూపించే ప్రేమ కంటే అతి విస్తారమైందని దావీదు గారు చెప్పటం చాలా విధాలుగా మనము గమనిస్తామండి. అయితే దావీదు భక్తుడు మంచి స్నేహశీలి, అందరితో స్నేహ సంబంధాన్ని కలిగి నడిచేటటువంటి వ్యక్తి దావీదండి. ఆనాడు గొల్యాతుని హతమార్చిన తర్వాత, గొల్యాతుని వధించిన తర్వాత ఆ దినమున ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేల్ ప్రజలకు గొప్ప జయం కలిగిందండి. ఇక అందరూ దావీదుని భుజం మీద వేసుకొని ఊరేగిస్తూ సౌలు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు జరిగినటువంటి సన్నివేశం. అప్పుడు దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొల్యాతుని జయించాడు, తలకాయ నరికి చేత పట్టుకున్నాడు. ఫిలిస్తీన్లతో ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధంలో గెలిచారు. నేను జయించాను, ఎవరో చేయలేని సాహసాన్ని నేను చేశానని గొప్ప డాంబికాలు చెప్పుకోలేదండి. రాజు దగ్గరికి వచ్చి వినయ భావముతో, సాత్వికతతో, మర్యాదతో, ప్రేమతో, స్నేహంతో ఆయన మాట్లాడినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే ఆయన మాట విధానం, ఆయన ప్రవర్తన విధానం, ఆయన బాడీ లాంగ్వేజ్కి యోనాతాను చెలించిపోయాడండి. రాజకుమారుడైనటువంటి యోనాతాను, సౌలు యొక్క కుమారుడే ఈ యోనాతాను అండి. యోనాతాను కదిలించబడి చెలించిపోయి ఈ దావీదు మీద ఇష్టం పుట్టిందంట ఆయనకి. అంటే ఆయన మాట్లాడే విధానం అలాగుంటుంది.
మంచి మాట నేర్పరి దావీదు. వినయ విధేయతలు కలిగినటువంటి వాడు, యుద్ధమును జయించిన యుద్ధ వీరుడే. ఇశ్రాయేల్ దేశంలో ఆనాడు ఎవ్వరు చేయనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి కార్యము చేసినటువంటి వాడు దావీదు ఆ రోజున. అయినను తను తాను హెచ్చించుకొనకుండా, డాంబికాలుగా ప్రవర్తించకుండా, గర్వంగా ప్రవర్తించకుండా, ఒబీడియన్స్ కలిగి రాజుతో మాట్లాడినప్పుడు పక్కనే ఉన్నటువంటి యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయి తనకు ప్రాణ స్నేహితుడిగా దావీదును భావించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినమున సౌలు మహారాజు దావీదుని ఇంటికెళ్ళనీయకుండా అక్కడే ఉంచుకొని రాజు దర్బార్లో అక్కడే మంచి విందు ఏర్పాటు చేసి సంతోషంతో ఉన్నప్పుడు యోనాతాను దావీదు కలిసి మాట్లాడుకొని ఒకరికొకరు నిబంధన చేసుకున్నారు. మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందాం, ఇక నుంచి మన ఇద్దరం స్నేహితులుగా ఉందాం. ఇంచుమించుగా ఒకే ఈడు ఉంటుందండి వాళ్ళకి. యోనాతాను పెద్దోడు దావీదు కంటే. మన ఇద్దరం స్నేహితులుగా ఉందాం ప్రియుగా. ఓ నా ఫ్రెండ్, నువ్వంటే నాకు ఇష్టం, నీ మాట, నీ ప్రవర్తన, నీ విధానం అంతా నాకు నచ్చింది, నాతో ఫ్రెండ్షిప్ చేయని రాజకుమారుడే సాధారణంగా గొర్రెలు కాచుకునేటటువంటి వ్యక్తిని అడిగి ఫ్రెండ్షిప్ చేసినట్లు మనము చూస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్నేహశీలి అండి. ఈ లోకంలో అనేక రకాల ఫ్రెండ్స్ ఉంటారు. సన్నిహితంగా ఉండే క్లోజ్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితులు మాత్రం కొంతమంది ఉంటారండి. ఎంతోమంది మనకు స్నేహితులు ఉన్నప్పటికీ ప్రాణ స్నేహితులు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. వారితోనే మనము అన్ని విషయాలు చెప్తూ ఉంటాం, వారితోనే మన యొక్క అరమరలు లేకుండా పంచుకుంటూ ఉంటామండి. అది మంచిది కూడా. మనలో ఉన్న కొంత భారం కూడా దిగిపోతుంది. నమ్మకమైనటువంటి వాళ్ళు, మనస్సును ఎరిగినటువంటి వారు, నమ్మకస్తులైనటువంటి వారు స్నేహితులుగా మార్చబడ్డప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి బాధలు పంచుకోవడంలో తప్పే లేదండి. అంతేగాని నమ్మక ద్రోహం చేసేటటువంటి వారిని మనం నమ్మి వారికి మనం అన్ని విషయాలు చెప్పి మనం వారితో ఫ్రెండ్షిప్ చేస్తే చివరికి అది మనకి నష్టాన్ని కలిగిస్తుంది. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. ఈ లోకంలో ఎంతమంది స్నేహితులు ఉన్నప్పటికీ నిజమైనటువంటి స్నేహితుడు ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభువు వారేనండి. ఆయనే నిజమైన స్నేహితుడు. ఆయన అంటున్నాడు, దేవుడు ఒక వ్యక్తిని, అబ్రహాం గారిని నా స్నేహితుడా అని పిలుస్తున్నాడు. యేసు ప్రభు వారైతే మనలందరినీ స్నేహితులుగా భావిస్తున్నాడు. శిష్యులను పిలవక మిమ్మల్ని నేను స్నేహితులను పిలుస్తున్నానని తన శిష్యులతో చెప్తూ ఉంటాడు యోహాను సువార్తలో. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే, నిజమైన స్నేహితుడు ప్రాణం పెడతాడంటే, ప్రాణం పెడతాడు మన కొరకు ప్రాణం పెట్టేటటువంటి ప్రేమ ఎవరికి ఉంటుందంటే నిజమైన ప్రాణ స్నేహితుడికి ఉంటుంది. ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టినటువంటి నిజమైన ప్రాణప్రియుడు, ప్రాణ స్నేహితుడు ఎవరంటే రక్షకుడైన యేసుప్రభు వారు మాత్రమే. ఇంకెవ్వరు పెట్టలేదండి. మనం ఇంకనూ పాపులమై ఉండినప్పుడు సైతం, మనం ఇంకనూ ఈ లోకంలో జీవిస్తున్నప్పటికి సైతం, మనం ఇంకనూ మరణములోకి, అంధకారంలోకి దిగిపోయి ఉండినప్పటికీ సైతం ఆయన దేవాది దేవుడే నరవతారాన్ని ధరించుకొని ఈ భూలోకంలోకి వచ్చి యజ్ఞ పశువుగా వధించబడి మిమ్మల్ని, నన్ను, మనందరినీ మార్చుట కొరకు, మనందరికీ స్వర్గమునిచ్చుట కొరకు, నిత్య జీవమును మనకు ఇచ్చుట కొరకు మనతో స్నేహం చేయటానికి ఆయన దిగి వచ్చాడండి. ఆయన దిగి వచ్చి మనల్ని ప్రాణ స్నేహితులుగా భావించుకొని మన కొరకు, మన బదులు ఆయన మరణించాడండి. నీకు బదులు, నాకు బదులు మరణించినటువంటి ప్రేమ, చిరజీవాన్ని మనకు ఒసిగినటువంటి ప్రేమ అండి. నిత్య స్నేహితుడు మన ప్రాణప్రియుడైన యేసయ్యనండి. ఆయనతో మనం స్నేహం చేయాలి. ప్రేమైన సహోదరులరా, మనుషులతో స్నేహం చేస్తే ఈ రక్త సంబంధాలు, ఈ స్నేహ బంధాలు ఈ భూ సంబంధంగానే ఉంటాయండి. చనిపోతే ఎటు ఎగిరిపోతాయి. అదే మనం దేవునితో స్నేహం చేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారితో మనం స్నేహం చేయగలిగితే అది నిత్యము స్నేహబంధంగా మార్చబడుతుంది. ఈ భూలోకంలోనూ ఆయన మనకు తోడుగా ఉంటాడు. చనిపోయిన తర్వాత పరలోకంలో కూడా మనతోనే ఉంటాడు. మన రక్షకుడైన యేసు ప్రభువు మన స్నేహితుడైన నిజమైనటువంటి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడండి. ఇక్కడ యోనాతాను అంటున్నాడు, నా ప్రాణ స్నేహితుడు దావీదు నువ్వు అంటున్నాడండి. ప్రాణ స్నేహితుడిగా యోనాతాను చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే స్నేహము చేసేటటువంటి మంచి లక్షణం, మంచి గుణం
దావీదు భక్తుల్లో ఉందండి. ఒక వ్యక్తిని మనం స్నేహితుడిగా అంగీకరించాలి అంటే అతని యొక్క గుణగణాలు, ప్రవర్తన, మాట, అతని యొక్క క్రియలు అవన్నీ మనకు నచ్చాలి. మన మైండ్కి తగ్గట్లు, మన మనస్సుకు తగ్గట్లు ఉంటేనే మనం వారితో స్నేహం చేయగలుగుతూ ఉంటాం. లేదంటే మనం స్నేహం చేయలేమండి. ఈ దావీదు భక్తుడి యొక్క మాటలు, దావీదు భక్తుడి యొక్క ప్రవర్తన, దావీదు భక్తుడి యొక్క వినయ విధేయతలు, అతని యొక్క క్రియలన్నీ యోనాతానుకు నచ్చి ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నట్లు మనము చూస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడికి స్నేహశీలి అయ్యేటటువంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాయండి. ఒక దావీదు భక్తుడే కాదండి, 2వ సమూయేలు గ్రంథం, ఒక యోనాతానే కాదండి, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 37వ వచనం మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది. దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హూషై దావీదుకు స్నేహితుడండి. రాజదర్బార్లో ఉండి మంచి ఆలోచనలు ఇచ్చేటటువంటి ఆలోచనకర్తల్లో ఒకడు హూషై అనే వ్యక్తి. ఈ హూషై అనే ఆయన మంచి ఆలోచన పరుడండి. ప్రజలకు సంబంధించి, రాజరికానికి సంబంధించి, పరిపాలనకు సంబంధించి చక్కటి ఆలోచనలు, అడ్వైజర్ కమిటీలో ముఖ్యుడు హూషై అనే ఆయన. ఆ అడ్వైజర్ కమిటీలో ఉన్నటువంటి ఈ వ్యక్తి దావీదుకి స్నేహితుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దావీదు భక్తుడికి స్నేహము చేసేటటువంటి అలవాటు, స్నేహశీలి అయ్యేటటువంటి గొప్ప లక్షణము అతనికి ఉండినట్లు మనము చూస్తాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, వేరే దేశంలో ఉన్నటువంటి హీరాము అనే ఆయన, వేరే దేశంలో ఉన్నటువంటి రాజు కూడా ఈ దావీదు భక్తుడికి స్నేహితుడిగా ఉండినట్లుగా మనము గ్రహించగలము. 1 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా నుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటికీ దావీదుతో స్నేహంగా ఉండడంట. దూరదేశపు రాజు అయినటువంటి హీరాము, తూరు దేశపు రాజైన హీరాము. అంటే మంచి స్నేహ సంబంధాలని ఏర్పాటు చేసేటటువంటి వాడు దావీదు. మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉండినటువంటి వాడు దావీదు భక్తుడిగా మనము చూస్తాం. నవేడేస్ ఈ రోజుల్లో కూడా మనం గమనించినట్లయితే ఈ ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయండి, అనేక దేశాలు ఉన్నాయి. ఆ అనేక దేశాలు అనేక గ్రూపులుగా డివైడ్ అయిపోయి కొన్ని దేశాలు కలిపి ఒక కూటమిగా ఏర్పాటవుతాయి. స్నేహ సంబంధాలు పెంచుకుంటూ ఉంటాయి. ఎందుకంటే వ్యాపార లావాదేవీల కొరకు, దేశ అభివృద్ధి కొరకు, ప్రజాక్షేమం కొరకు, పరిపాలన దక్షత కొరకు ఈ స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకొని అనేక రకాల సమ్మిట్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో దేశ అధినేతలు. మంచి స్నేహ సంబంధాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి దేశమునకు వేరే దేశాల నుంచి మంచి పెట్టుబడులు వస్తాయి, మంచి ఆదాయం కలుగుతుంది, అప్పులు వస్తాయి, అనేక రకాలుగా ఆ దేశాల నుంచి సహాయము అందుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించాలి. అలాంటి స్నేహ సంబంధాలు ఎవరైతే బాగా చక్కగా ఏర్పాటు చేస్తారో వారి యొక్క దేశము కరువు లేకుండా, ప్రజలు సుభిక్షంగా ఉంటారు, సంతోషకరంగా జీవిస్తారు. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఏ అవసరం వచ్చినా ఆ ఫ్రెండ్స్ని అడిగినప్పుడు వారి దగ్గర ఉన్నది మనకి ఇస్తూ ఉంటారండి. మరి ముఖ్యంగా కొన్ని దేశాలు ముఖ్యమైనటువంటి స్నేహ దేశాలుగా ఉంటాయి. కొన్ని దేశాలు ముఖ్యమైనటువంటి స్నేహ దేశాలుగా ఉండి ప్రతి అవసరంలోనూ సహాయం చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ దావీదు భక్తుడు మంచి స్నేహ సంబంధాలను జరిపినటువంటి వ్యక్తిగా మనకు తెలుస్తూ ఉంది చరిత్రలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దూరదేశపు రాజు అయినటువంటి తూరు రాజైన హీరాము కూడా దావీదుతో ఎప్పటికీ స్నేహంగా ఉన్నాడంట. ఆ రోజుల్లో తూరు దేశం బహుధనవంతమైన దేశం అండి. ఆ తూరు దేశంలో ఉన్నటువంటి ఆ దేవదారు రాణులకి ఆనాడు ప్రపంచంలో డిమాండ్ ఎక్కువ. అక్కడ ఉన్నటువంటి
ఆ సంపదకు ప్రపంచంలో డిమాండ్ ఎక్కువగా ఉంది ఆ రోజుల్లో. అప్పుడు ఆ డిమాండ్ ఉండటం వలన ప్రజలందరూ ఆ దేశం మీదకి వెళ్ళి, ఆ దేశం దగ్గరకు వెళ్ళి ఆ వ్యాపార నిమిత్తం వ్యాపార లావాదేవీలు జరిపి గొప్ప ధనవంతమైనటువంటి దేశంగా తూరు దేశం మార్చబడిందండి. అలాంటి దేశంతో, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుతో దావీదు భక్తుడికి నిత్యము స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు భక్తుడికి స్నేహం చేసే అలవాటు ఉందండి. స్నేహశీలి అనే బిరుదు అది ఉంది. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి, మనకెంతమంది స్నేహితులు ఉన్నారు? మనకు అసలు స్నేహితులు ఉన్నారా లేరా? మనకు స్నేహితులు ఉంటే ఎలాంటి స్నేహితులను మనం కలిగి ఉన్నాం? కపట సహోదరులను కలిగి ఉన్నామా? మోసం చేసేటటువంటి సహోదరులను మనం కలిగి ఉన్నామా స్నేహితులుగా? లేదా అవసరాన్ని తీర్చుకొని మనల్ని పక్కకు నెట్టేసేటటువంటి సహోదరులను మనం కలిగి ఉన్నామో మనలను మనము పరిశీలన చేసుకోవాలండి. ఇక్కడ యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితుడిగా భావించాడండి. ఒక రాకుమారుడు సాధారణమైనటువంటి గొర్రెలు కాచుకునే ఒక పిల్లవాడిని స్నేహితుడిగా మార్చుకున్నాడంటే ఎంతటి నమ్మకస్తుడో, ఎంతటి విధేయుడో, ఎలాంటి మనస్సు దావీదు కలిగి ఉన్నాడో ఒకసారి మనము ఆలోచించాలి ప్రియమైనటువంటి ప్రజలారా. ఈ లోకంలో అనేక మంది మనుషులు ఉన్నప్పటికీ మనం స్నేహం చేయాల్సింది ఎవరితోనంటే మన దేవుడితోనే, మన రక్షకుడైన యేసు ప్రభు వారితోనండి. ఎవరైతే ఎక్కువగా దేవునితో స్నేహం కలిగి ఉంటారో, దేవునితో సత్సంబంధం కలిగి ఉంటారో వారి జీవితాలు, వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయండి. వారి బిడ్డలు దీవెనకరంగా ఉంటారు. వారు ఏ పని చేసినప్పటికీ, ఏది తలపెట్టినప్పటికీ అది విజయవంతంగా ముగించబడుతుంది అని మనము గ్రహించగలమండి. అందుకే ప్రియమైన ప్రజలారా, మీరు చేస్తున్నటువంటి స్నేహితులు మీకు ప్రాణ స్నేహితులేనా? లేదా అవసరం కోసం మీతో స్నేహం చేసి ఆ అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని వదిలివేసి వెళ్ళిపోతున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకునండి. మీ స్నేహితులను గురించి మీరు పరిశీలన చేసుకునండి, ఆలోచించండి. ఎలాంటి స్నేహితులను నువ్వు కలిగి ఉన్నావు? ఎలాంటి స్నేహితుడిని నువ్వు కలిగి ఉన్నావు? ఎలాంటి స్నేహితుడిని నువ్వు కలిగి ఉన్నావు? ప్రియమైన సహోదరి, సహోదరుడా, సహోదరి, మీరు ఎలాంటి స్నేహితురాలను కలిగి ఉన్నారు? సహోదరుడా, ఎలాంటి స్నేహితుడిని కలిగి ఉన్నావు? ఇక్కడ దావీదైతే ప్రాణ స్నేహితుడిని కలిగి ఉన్నాడు. ఆ ప్రాణ స్నేహితుడు కూడా మామూలు వ్యక్తి కాదండి. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో రాకుమారుడే అతనికి ప్రాణ స్నేహితుడిగా ఉండినట్లు మనము చూస్తామండి. మరి నీ స్నేహితుడి పరిస్థితి ఏంటి? నీ స్నేహితురాలు పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నారు? ప్రాణ స్నేహితులుగా ఉన్నారా? మిమ్మల్ని మోసం చేసి వంచే వారిగా ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని వారితో స్నేహంలో కొనసాగండి. ఇక్కడ తూరు రాజు అయినటువంటి హీరాము దావీదు చనిపోయే వరకు ఆయనతో స్నేహంగానే ఉన్నాడంట. దావీదు తుది శ్వాస విడిచే వరకు ఆయనతో ఎప్పటికీ స్నేహంగానే ఉన్నాడంట. అలాంటి గొప్ప స్నేహితులను కలిగినటువంటి స్నేహశీలి మన దావీదండి. అలాంటి గుణ లక్షణాలు మనం ధరించుకోవాలి. మనతో ఎవరైనా స్నేహం చేస్తే వారు నిజమైన స్నేహితుడు, ఈయన స్నేహితుడు, ఈ వ్యక్తి నిజమైన స్నేహితుడు, యథార్థపరుడు, ఇతనితో జీవితాంతం మనం స్నేహం చేయొచ్చు అనే ప్రవర్తన, అనే క్రియలు, అనే మాటలు మనం కలిగి ఉండాలండి. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నిజమైనటువంటి స్నేహం చేసేటటువంటి గుణ లక్షణాలు మనం ధరించుకోవాలి. అవసరానికి స్నేహం, ఏదో ఆశించి స్నేహం చేయటం అనేది అంత కరెక్ట్ కాదండి. నిజమైన స్నేహం చేసేటటువంటి వారిగా మనం ఉండాలి ప్రియమైనటువంటి ప్రజలారా. ఎందుకంటే మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి స్నేహితుడు. ఆయన సమస్తమును చేయగలిగినటువంటి శక్తి స్వరూపి అయినప్పటికీ, సమస్తమును ఆయన సృష్టించి పరిపాలిస్తున్నప్పటికీ మనలను స్నేహించి మన కొరకు ఈ భూలోకంలోకి దిగి వచ్చి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తన 2 హస్తాలతో మనల్ని పిలుస్తూ ఉన్నాడండి, నా స్నేహితులారా రండి అని. అలాంటి మనస్సు
దావీదు భక్తుడు కలిగినటువంటి వాడండి. అతనికి ఉండినటువంటి స్నేహితులు, ప్రాణ స్నేహితుడు యోనాతాను, రాకుమారుడు. వేరే దేశపు రాజు హీరాము అనే ఆయన దావీదు భక్తునితో ఎప్పటికీ స్నేహాన్ని కలిగి ఉన్నాడు. హూషై అనేటటువంటి ఆలోచనకర్త దావీదుకి స్నేహితుడిగా ఉన్నాడండి. నిజమైన స్నేహితులు ఏం చేస్తారంటే ఆపదలో సహాయం చేస్తారండి, ఇబ్బందుల్లో మనల్ని ఆదుకుంటారు, ఆపత్కాల పరిస్థితుల్లో మన వెన్నంటే ఉంటారండి. దావీదు భక్తుడికి ఒకసారి శ్రమ ఎదురైందండి. తన కుమారుడు, తన కుటుంబంలో నుంచే శ్రమ వచ్చింది. తన కుమారుడు అయినటువంటి అబ్షాలోము, చాలామంది కుమారులు దావీదుకున్నారు, వారిలో ఒకడైనటువంటి అబ్షాలోము తిరుగుబాటు చేసి అధికారులను, సైనికులను, ప్రజలను తన వైపు తిప్పుకొని రాజ్యాన్ని ఆక్రమించాలన్న రాజ్యాకాంక్షతో తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రికి సంబంధించిన వాళ్ళని చంపేయాలని, దావీదును తండ్రిని కూడా చంపేయాలని కొంతమంది సైనికులను తీసుకుని రాజధాని మీదకి వస్తున్నాడని వార్త దావీదుకు తెలిసినప్పుడు వెంటనే అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు దావీదు. హుటాహుటిని లేచి తనకు దగ్గరలో ఉన్నటువంటి ఆత్మీయులందరినీ తీసుకొని పారిపోతూ ఉన్నప్పుడు ఈ హూషై అనే వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి దావీదు దగ్గరికి వచ్చాడు. అప్పుడు అంటాడు దావీదు, హూషై, నువ్వు ఎందుకు వస్తున్నావయ్యా? నాకు భారంగా ఉంటావు, నువ్వు తిరిగి రాజధాని వెళ్ళిపో, నువ్వు మంచి ఆలోచనకర్తవు కదా, పరిపాలనలో మంచిగా సహాయం చేసేటటువంటి వాడువు కదా, ఇక్కడ నాతో వద్దా అంటే అంటాడు హూషై, రాజా, నువ్వు నా స్నేహితుడివి, నిన్ను విడిచిపెట్టను, సుఖములోను సంతోషంలో నీతో ఉండను నేను, కానీ కష్టంలోనూ శ్రమలో కూడా నేను నీతోనే ఉంటాను, నీతోనే వస్తాను అని ఆ హూషై రాజుకు సమాధానం చెప్పినట్లు మనం చూస్తాం. అలాంటి గొప్ప స్నేహితులను కలిగినటువంటి వాడు దావీదండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి స్థితుల్లో కూడా ఈయన్ని ఒంటరిగా విడిచిపెట్టినటువంటి వాడు కాదు ఈయనకు ఉన్నటువంటి స్నేహితులు. యోనాతానుని గమనించినట్లయితే ప్రాణాపాయ పరిస్థితిలో తన తండ్రి అయిన సౌలే దావీదుని చంపాలని అనేక రకాల ప్లాన్లు వేస్తూ ఉన్నప్పుడు యోనాతానే అతనికి సెక్యూరిటీగా ఉండినట్లు మనము చూస్తాం. యాక్చువల్గా దావీదు చనిపోతే లాభం ఎవరికంటే యోనాతానికేనండి. దావీదు చనిపోతే లాభం ఎవరికంటే యోనాతానికే. ఎందుకంటే అతను యువరాజు. దావీదు చనిపోతే ఇక రాజ్య పట్టాభిషేకం చేయడానికి ఏ అడ్డంకి ఉండదు అని అందరికీ తెలుసు, అది యోనాతానికి కూడా తెలుసు. అయినను అతడికి రాజ్యాకాంక్ష కంటే తన స్నేహితుడి యొక్క ప్రాణం ముఖ్యమని ఎంచి ప్రాణ స్నేహితుడిగా దావీదుని భావించుకున్నాడు కాబట్టి ఆ రాజ్యాన్ని తుచ్చమైనదిగా ఎంచి వదిలివేసి దావీదు యొక్క ప్రాణాలు కాపాడటానికి అతని కంకణం పట్టుకున్నట్టుగా మనం చూస్తాం. అలాంటి నిజమైనటువంటి స్నేహితులను సంపాదించుకున్నటువంటి స్నేహశీలి దావీదు గారండి. మరి నీవు నేను మన పరిస్థితి ఏంటి? మనం ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నాం ప్రియులారా? ఓ సహోదరి, నీ స్నేహితురాలు నిజమైందేనా? ఓ సహోదరుడా, నీ స్నేహితుడు నిజమైనోడేనా? ప్రాణ స్నేహితుడిని నువ్వు కలిగి ఉన్నావు. అసలు నీ స్నేహం నిజమైందేనా? ఎలాంటి స్నేహం చేస్తూ ఉన్నావు నీవు? ఎలాంటి స్నేహంలో నీవు ఉన్నావు? దావీదు భక్తుడి మనస్సు నీకుందా? ఒకసారి స్నేహం చేస్తే ప్రాణాలు సైతం ఇచ్చేటటువంటి స్నేహితులు నీకు ఉన్నారా? ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. స్నేహశీలి దావీదు భక్తుడు స్నేహశీలి. ప్రియమైనటువంటి ప్రజలారా, మరి మనకి అలాంటి గుణ లక్షణాలు ఉన్నాయో లేవో మనం పరిశీలన చేసుకోవాలి. కష్ట సమయాల్లో కూడా ఆయనకు ఉండినటువంటి స్నేహితులు ఆయన పక్షాన్ని నిలబడ్డారు. మరణ సమయాల్లో కూడా, శోధన గడియల్లో కూడా, శ్రమ గడియల్లో కూడా ఆయన పక్షాన నిలబడినటువంటి వారు ఆ ప్రాణ స్నేహితులండి. అలాంటి స్నేహ సంబంధాన్ని జరిగించినటువంటి వాడు, అలాంటి స్నేహ సంబంధము చేత అతను తన జీవితాన్ని కొనసాగించుకున్నటువంటి వాడు దావీదండి. ఇటు మనుషులతోనూ స్నేహ సంబంధాలు జరిగి ఉన్నాడు, అటు దేవునితోనూ మంచి సత్సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాడు దావీదు. కాబట్టి దేవుడు దావీదుని ప్రేమించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడు, ఆశీర్వదించాడు, దీవించాడు, గొప్ప చేశాడండి. పరాయి దేశపు రాజు, దూరదేశపు రాజే దావీదు చనిపోయే వరకు, చివరి వరకు
ఆయనతో ఎప్పటికీ స్నేహంగానే ఉన్నాడంటే దావీదు మనసు ఎంత గొప్పదండి. స్నేహం చేయటంలో ఎంతటి శ్రేష్టమైనటువంటి వాడో ఒకసారి ఆలోచించుకునండి. ఆయన అనేకులతో స్నేహ సంబంధాలు జరిగించాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా దావీదు వలె స్నేహ సంబంధమైన మనసు కలిగి ఉందాం. మంచి స్నేహితులను పొందుకుందాం. వారు మనకి ఉన్నటువంటి స్నేహితులు ఏదైనా ఆపదల్లో ఉంటే వాళ్ళ అవసరాలు తీరుద్దాం. మన అవసరాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మన ఆపదలకు సహాయం చేస్తారు. మంచి స్నేహాలతో ముందుకు కొనసాగిపోదాము. అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువు వారితో స్నేహాన్ని కలిగి ఆయన మార్గంలో మనము తూచా తప్పకుండా నడుద్దాం. నిజమైన స్నేహితుడు మన యేసు ప్రభు వారే. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ప్రియులరా. ఆ ప్రాణ ప్రియుని యొక్క మార్గంలో నడుద్దాం. ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు అనుసరించి నడుచుకొని ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకొని మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు దీవించబడి ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. దావీదు భక్తుని మీరు నాయన అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు ప్రభువా. అవునయ్యా, అతనిలో ఉన్నటువంటి ఒక మంచి గుణలక్షణం ఏంటంటే స్నేహశీలి ప్రభువా. మంచి స్నేహం చేసేటటువంటి గుణలక్షణం కలిగి ఉన్నాడు. అవును తండ్రి, అతనికి ఉన్నటువంటి స్నేహితులు కూడా ప్రాణ స్నేహితులు గొప్పవారైనప్పటికీ దావీదుని ప్రాణ స్నేహితులుగా ఎంచుకున్నారు ప్రభువా. అలాంటి మనస్సు, అలాంటి మాటలు, అలాంటి క్రియలు, అలాంటి ప్రవర్తన దావీదు భక్తుడు కలిగి ఉన్నాడు కాబట్టి అనేక మంది స్నేహితులు అతనికి ఏర్పడి అతని కష్ట సమయంలో, శ్రమ దినముల్లో, మరణ సమయాల్లో కూడా వారు ఆదుకొని అతనికి సహాయం చేసినట్లు మేము చూసి ఉన్నాం. దేవా, మీకు స్తోత్రాలు. మేము కూడా మంచి స్నేహితులను కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. మంచి స్నేహము మేము చేయుటకు మంచి మనసులు మాకు కలుగు చేయండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా మీతో స్నేహము చేయుటకు, మీ స్నేహమును మేము నాయన చిరస్థాయిగా నిలుపుకొనుటకును, మీ స్నేహములో మేము నాయన ఉండి ముందుకు సాగిపోవుటకు, మా కొరకు ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడు, ప్రాణప్రియుడు నీవేనని గ్రహించి మీ మార్గంలో తూచ తప్పకుండా నడిచి మీరిచ్చే నిత్య జీవాన్ని పొందుకొని మీ రాజ్యానికి వారసులే కృప మాకు దయచేయమని, మమ్మల్ని దీవించి మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.